డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయండి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ బెటర్ అని అనుకుని డిసైడ్ అయ్యారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లోనే ఎవరో మీ పిల్లోడికో లేకపోతే పిల్లకో అట్లా అనుకుని మీరు ఏ హిస్టరీయో జాగ్రఫీయో లేకపోతే సోషల్ స్టడీసో లేకపోతే ఇంకోటి చదవడం మొదలుపెట్టి మీరు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత దేనికి పనికిరాని సబ్జెక్టులు కదా, వన్ పాయింట్ ఆఫ్ టైం అది రాకపోతే మీరు దేనికి పనికిరకుండా అయిపోతారన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ జాబ్స్లో ద సిలబస్, గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న సిలబస్ మార్కెట్లో ప్రైవేట్ జాబ్స్ కూడా కామన్గా ఉండే సిలబస్ పెట్టేస్తే అసలు ఈ డిఫరెన్స్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్లో ఫుల్గా డిమాండ్ ఉన్నటువంటి సిలబస్లో ఫుల్గా డిమాండ్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన సిలబస్లు ఉన్నాయనుకోండి, ఒకవేళ అవే సిలబస్ పెట్టారండి, ప్రోగ్రామింగే పెట్టేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే పెట్టేశారు, లేదా మ్యాథ్స్ పెట్టేశారు, లేకపోతే ఇంకోటి ఏదో వేరే మనకి పనికి వచ్చి సిలబస్ పెట్టేశారు అనుకుందాం. అప్పుడు ఇబ్బంది ఉండదు. ఓకే, గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఏదో క్యాట్ ఎగ్జామ్ రాస్తాడో, లేదంటే ఇంకో ఎగ్జామ్ ఏదో రాసుకుంటాడో, లేకపోతే ఇంకో ఉద్యోగానికి పోతాడు, వాడికి పెద్ద నష్టం జరగదు. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ జాబ్స్కి ఒక సిలబస్ కానీ అందులో ఆ సిలబస్కి ఉన్న ఇంపార్టెన్స్ కానీ ఇది ప్రైవేట్ జాబ్కి సరిపోతుంది. వీడు ఇరుక్కుంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళి ఏమవుతాడంటే ఇరుక్కుపోతాడంటే. ఇది మేజర్గా జరుగుతున్నటువంటి మనకి డ్రాబ్యాక్ అండి. గవర్నమెంట్ దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వీటిని అలైన్ చేయాలండి ఎంతో కొంత. అంటే మొత్తం 100% చేయలేకపోయినా ఎంతో కొంత అలైన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. సరే, వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మా గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎనీ డిగ్రీ చెప్తాం కదా, BA వాడు బేకుండా రాస్తారు కదా, మీరు కంప్యూటర్ సైన్స్ పెడితే వాడేలా రాస్తాడు అని రకరకాలుగా దాన్ని జస్టిఫై చేసుకుంటుంది గవర్నమెంట్. ఇంజనీరింగ్ స్టూడెంట్ మరి హిస్టరీ జాగ్రఫీ ఎలా రాస్తాడని కూడా పాయింటే. సార్ కాకపోతే ఏంటంటే అది హ్యుమానిటీస్ కదా, ఎవడైనా చదవగలడు కదా అని పెట్టేస్తున్నారు. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఆ గవర్నమెంట్ జాబ్ లేకపోతే అందులో ఉన్నటువంటి కిక్ వల్ల కనిపించకు, వాళ్ళ బోర్ కొట్టు మల్టిపుల్ రీజన్స్ వల్ల మానేస్తారు, ప్రైవేట్ ఏదైనా చూసుకుందామని అనుకుంటారు. బట్ మీరు అన్నట్టు గవర్నమెంట్ కనుక దీనికి సపోర్ట్ చేస్తే, అంటే ఆ రెండు అలైన్ అయ్యే అవకాశమే ఉంటే దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళి రెండు ఒకటే కదా. ఇప్పుడు IIT JEE ఎగ్జామ్ రాసినట్టు బిట్ సెట్ కూడా రాస్తున్నాడు. ఓకే, JEE రాకపోతే బిట్ సెట్ వచ్చింది, బిట్ సెట్ రాకపోతే ఇంకోటి ఏదో ఎగ్జామ్ రాసుకుంటాడు వాడు, అంతే కదండి, ఎగ్జామ్ వస్తుంది. ఇప్పుడు ప్రిపరేషన్లో వాస్ట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు అండి మీకు రిస్క్ ఎక్కువ. ఇప్పుడు గవర్నమెంట్ చేసే తప్పు ఏంటంటే, పెద్ద తప్పు ఏంటంటే రెండింటిని ఏదో నార్త్ పోల్ సౌత్ పోల్ కింద చూస్తుంది. దానివల్ల ఇబ్బందే కదండి. ఇప్పుడు మీరు ఏదో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని ప్రిపేర్ అయ్యారు, అందులో ఏ సబ్జెక్ట్ ఉంటాయి, ఎకనామిక్స్ అని, జాగ్రఫీ అని, హిస్టరీ అని. సరే, అది మంచిదా కాదా, దేశానికి అవసరమా కాదా అని పక్కన పెట్టండి, నేను ఆ టాపిక్లోకి వెళ్ళట్లేదు. స్టూడెంట్ పర్స్పెక్టివ్లో, సెటిల్మెంట్ పర్స్పెక్టివ్లో మాట్లాడుతున్నాను నేను.